ఇప్పుడు 2016లో 32,000 ఎకరాలు తీసుకున్నారు అమరావతికి. ప్రస్తుతం ఇప్పుడేమో 30,000 ఎకరాలు తీసుకున్నారు. మొత్తము 62,000 ఎకరాలు తీసుకున్నారు. ఇది రాజధానికి అవసరం అంటారా? నేను నిజంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2016లో ఆయనే ఉండే, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు కాబట్టి డెవలప్ అని అప్పుడు 5 సంవత్సరాలు నమ్మి వేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి అవుతుందనే ఆయన గెలిపించడం జరిగింది. కానీ 1 year అయిపోయింది, ఇప్పటికి అక్కడ శంకుస్థాపనలు తప్ప ఏమీ కాలేదని చాలామంది అంటున్నారు. ఇంకోటి కొత్త కంపెనీస్ అవన్నీ వస్తున్నాయి అంటున్నారు. ఈ ఎకరాలు అవసరమా అంటే నిన్న ఒక ఏమంటారు బాహుబలి గ్రాఫిక్స్ చూపించారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇండియాలోనే ఒక బెస్ట్ రైల్వే స్టేషన్ రాబోతుంది, రైల్వే అధికారులతో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పారు. నిజంగా దానికోసం అంత విస్తీర్ణ అవసరమని అనుకుంటా. కానీ అది వస్తుందా, లేదా నెక్స్ట్ వచ్చేసరికి జగన్ గారు వస్తే మళ్ళీ ఆయన కర్నూలు అంటారా? మధ్యలో ప్రజలు అమాయకంగా అయిపోతున్నారు. ఇప్పటికే తరగతి పుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది రాయాలా, కర్నూలు రాయాలా, అమరావతి రాయాలని పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో రాజధాని మొత్తం ప్రభుత్వం అండరే ఉంటే అక్కడ చంద్రబాబు నాయుడు బంధువులు కావచ్చు, ఇంకా వాళ్ళ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరి ఏమంటారు ఇది రియల్ ఎస్టేట్ దందా ఇంకా పెరిగిపోతుందేమో నా అభిప్రాయం అండి. ఏదైనా ప్రజలకు నమ్మేలా ఉంటే ఎవరైనా హర్షిస్తారు. ఇప్పుడు అన్ని ఎకరాలు చూడండి, ఎకరాలు కూడా రైతుల దగ్గర నుంచి తీసుకున్నామని ఆరోపణ చేసి అదే వాస్తవం. అదే రైతుల దగ్గర తీసుకున్నారు. రైల్వే స్టేషన్ వస్తుందని కూడా ఒక అన్నారు. ఇప్పుడు ఎవరో జస్ట్ మెసేజ్ చూసినా మోడీ గారు అక్కడ నుంచి కుంభమేళా నుంచి అవన్నీ May 2వ తేదీన అమరావతికి తీసుకుని వస్తున్నారని ఇప్పుడే న్యూస్ చదివినా నేను. బికాస్ మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసినా కూడా గ్యారంటీ ఉందా లేదా? 1 year లోపల ఇప్పుడు ఆల్రెడీ 4 years ఉంది మన వాళ్ళకి, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి. ఈ 4 ఏళ్ళలో కనీసం 2 ఏళ్ళైనా అమరావతిలో కనీసం ఒక పిల్లర్ అయినా కనబడితే ప్రజలకి హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు అసలు పిల్లర్ వేయకుండా ఖాళీ శంకుస్థాపన ఇట్టయితే చాలా ఉన్నాయి. రోడ్డుకి ఒక గల్లీకి ఒక శంకుస్థాపన ఉంది, కానీ దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ ఎకరాలు అవన్నీ అభివృద్ధికి అయితే హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైటెక్ సిటీ, మాదాపూర్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలోనే ఒక అడవి విజన్లో అడవి ఉన్నదాన్ని ఇప్పుడు మనం సింగపూర్ లాగా ఉంది హైదరాబాద్లో అంటున్నామంటే ఆయన విజనే. కానీ ఇక్కడ ఏంటంటే పాలిటిక్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఈయన మారితే ఆయన కర్నూలు అంటారు, ఆయన 5 ఏళ్ళు కర్నూలు ఆడ ప్రభుత్వ డబ్బులు తిప్పేసి మళ్ళీ ఈయన ఎక్కితే ఇలాగే అయిపోతుంది. కానీ ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరిని గెలిపేయాలి? ఇప్పుడు జగన్ గారిని గెలిపిస్తే అమరావతి వద్దంటారు, ఆయన కర్నూలా లేకపోతే వైజాగ్ అంటారు. ఈయన గెలిపిస్తే ఏమో 5 ఏళ్లలో అన్ని సేకరించేసుకొని ఇప్పుడు ఎందుకంటారు మీరు 2016లో ఆయన కట్టిన ఫ్లాట్స్ అన్నీ ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దుమ్ము దులిపారంటే, అంటే మొత్తం బూజు దులిపారంటే వేస్టే కదా ప్రభుత్వం డబ్బు. ఇప్పుడు ఎంతోమంది పేదవాళ్ళు అక్కడ చదువులేక అవన్నీ ఫస్ట్ అవి పట్టించుకొని అమరావతి డెవలప్మెంట్ కూడా 50-50 చేస్తే బాగుంటుందని. ఒకేసారి డెవలప్ మీద పడితే గరీబోళ్ళు పాపం చదువుకునే వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, ఉపాధి లేని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పట్టించుకుంటేనే కుటుంబ ప్రభుత్వం ఇంకా నిలబడగలుగుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పగలను. ఎందుకంటే 1 yearలో చాలా అసహనం వచ్చేసింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఖాళీ హామీలు తప్ప 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, హామీలు తప్ప ఖాళీ చెప్పింటే ఏమీ చేయలేదు. ఏమన్నా అంటే గత ప్రభుత్వం అప్పులే తీరుస్తున్నామంటారు. అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా. కానీ అవన్నీ సమర్థించగల నాయకుడే చంద్రబాబు నాయుడు గారని ఆయన నమ్మి వేశారు. నేను ఒకటి చెప్తాను, నేనైతే ఏ పార్టీకి కాదు, నేను ఒక సామాన్యుని. నాకు ఎవరు హెల్ప్ చేస్తారు గవర్నమెంట్ తరఫున అంటే వాళ్ళకి కంపల్సరీ, ఎందుకంటే మన హక్కు, మనం పన్నులు అవన్నీ కడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ తరఫున మనకు ఎవరు ఒక మంచి ఉపాధి కానీ మంచి ఒక బిల్డప్ అంటే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి అబ్సల్యూట్లీ ఆ పార్టీకి కంపల్సరీ మా సపోర్ట్ ఉంటుంది, ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు చాలామంది ఉంటారు పాపం అమాయకులు, ఆ పార్టీ జెండా ఈ పార్టీ జెండా అని మోస్తుంటారు. కానీ వాళ్ళ నాయకులకు కూడా ఏమంటారు, నాయకులు తప్పు చేసినా ఎదిరించగల సామర్థ్యం కార్యకర్తలు కూడా ఉంటేనే నాయకుడికి భయం అనేది ఉంటుందని నా అభిప్రాయం. భయ్య ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా అదే ఈ 1 year అయిపోయింది, ఆల్రెడీ చాలా అసహనంతో ఉన్నారు చాలామంది. ఎందుకంటే పథకాలు వల్ల బద్ధకం చేశారు జగన్. కానీ వాస్తవంగా పథకాలు ఉండడం వల్ల కొద్ది పెద్దవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ దగ్గర చేతి దాకా ఉండేది.
అమ్మఒడి ఇవన్నీ జస్ట్ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మొత్తం వాళ్ళ goal అంతా అభివృద్ధి అన్నా కూడా ఒక పిల్లర్ కూడా చూపించలేదు. కొంచెమైనా చంద్రబాబు నాయుడు ఇంకా మేల్కొని, ఎందుకంటే ఇంకా 3 years 4 years ఉన్నాయి కాబట్టి ఈ 4 yearsలో ఈ 2 yearsలో ఏదైనా చూపిస్తే కూటమి ప్రభుత్వానికి నెక్స్ట్ ఇంకా హ్యాపీగా మళ్ళీ వాళ్ళు గెలిచే అవకాశం ఉందని నా అభిప్రాయం అండి. హాయ్ అన్న. హాయ్. గతంలో అమరావతికి 30,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా 32,000 ఎకరాలు తీసుకున్నారు. టోటల్ 62,000 ఎకరాలు తీసుకున్నారు అమరావతికి. దీనికి ఇది అవసరం అంటారా? అవసరం అని అంటే అవసరం అనుకోవాలి. అంటే ఒకటి అభివృద్ధి కావాలి అనుకుంటే అవసరమే. అభివృద్ధి అవసరం లేదు, ఎక్కడ చచ్చిన గొంగలు అక్కడే, నేను ఎక్కడే పుట్టాను, నేను ఎక్కడే బతికేస్తాను, నేను ఒక మృగంలా బతికేస్తాను, నాకు ఈ టెక్నాలజీ అవసరం లేదు, నాకు ఈ సమాజం బాగుపడిన అవసరం లేదు, నాకు ఈ డెవలప్మెంట్ కానీ, రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా కావాలనుకుంటే తప్పదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ మొత్తం విస్తీర్ణం ఎంత ఉంటుంది? ఒకానొక సమయంలో హైదరాబాద్ హైటెక్ సిటీలో మనిషి తిరుగుతాడా, కుకట్పల్లిలో మనిషి తిరుగుతాడా అన్నారు. ఇవాళ హైటెక్ సిటీలో కానీ కుకట్పల్లిలో ఒక గజం రేటే కొన్ని లక్షల్లో బలుగుతుంది. దానికి కారణం ఏంటి? డెవలప్మెంటే కదా. అంటే ఆ డెవలప్మెంటు జరిగితే ఇలా ఉంటుందని చెప్పి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు? పాస్ట్ ఒక 20 years 30 years ముందు ఎక్స్పెక్ట్ చేశారు. మరి ఆ రోజు పునాది ఎత్తేనే ఈరోజు హైదరాబాద్ ఎలా వచ్చింది. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఒక విత్తనాన్ని తీసుకొచ్చి నువ్వు నాటిన తర్వాత అది ఒదిగి అన్ని కష్టాలు ఇబ్బందులు పడి ఏదో విధంగా అది ఎదిగి ఒక పెద్ద వృక్షం అయ్యేటప్పటికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మరి ఇలాంటి పెద్ద మెట్రోపాలిటన్ సిటీలు తయారు చేయాలనంటే ఎంత ఆలోచించాలి, దానికి ఎంత పరిణితి ఉండాలి, ముఖ్యంగా ఎంత విస్తీర్ణం అనేది ఉండాలి, దానికి తగ్గగా ఆలోచనలే కానీ క్యాపిటల్ ఎంత ఉండాలి. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఇప్పుడు 2014లో 32,000 ఎకరాలు తీసుకున్నారు, తప్పులేదు. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నారు, తప్పులేదు. నేనైతే డెవలప్మెంట్ కావాలి కాబట్టి కాదు అన్నా. కానీ ఏంటంటే తీసుకున్న దానికి 100% న్యాయం చేయండి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు, నేను అనకూడదు కానీ మాట, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు ఏంటంటే మళ్ళీ 2019లో కూడా నేనే అధికారంలోకి వస్తానని ఒక చిన్న ఆశ ఎక్కడో ఉందో ఏమో లేదో నాకు తెలియదు. కానీ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే పని అంతా కూడా కొంత స్లోగా చేయించారు. అధికారులు ఉరుకులు పరుగులు పెట్టించాలి, అధికారుల మీద కొంత ఒత్తిడి తీసుకురాలి. దానివల్ల ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు ఎవడిష్టానుసారంగా పనిచేయడం తప్పితే చేద్దాంలే ఉందాంలే అనేటట్టే ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పని ఇచ్చారు, ఆయన గంటలో పూర్తి చేయమన్నారు, నేను 40 నిమిషాల్లోనే పూర్తి చేసి చూపించాలి అనే మైండ్ సెట్ మీద పనిచేయలేదు ఎవడు. అలా పనిచేసి ఉంటే 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే అమరావతి అని చెప్పి ఆపేశారో ఆ ఆపేయడం వల్ల ఇప్పుడు దగ్గరగా 40 కోట్ల రూపాయలు దగ్గరగా అంటే 30 కోట్ల రూపాయలు చిల్లర ఎంత అయింది. కేవలం 5 ఏళ్లలో అమరావతి కట్టడానికి వేసిన పునాదులన్నీ క్లీన్ చేయడానికి ఖర్చు అయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్పీడ్గా యాక్టివ్గా పని చేయించి అధికారులందరినీ కూడా ఉరుకులు పరుగులు పెట్టించుంటే ఆల్మోస్ట్ 90% వర్క్ అనేది 2014 నుంచి 2019 ఎన్డీఏ కూటమి హయాం అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్లోనే అయిపోయేది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంత స్లోగా ఉన్నారు. దానివల్ల ఏంటి 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి రైతులందరూ కూడా రోడ్లెక్కి ధర్నాలు చేశారు. మా భూములైనా మాకు ఇచ్చేయండి, లేదు అని అంటే అక్కడ అమరావతి అయినా కట్టండి అని చెప్పి. మరి అది తప్పే కదా. ఇప్పుడు 40,000 ఎకరాలు తీసుకొని కూడా మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్ కింద ఏదో నత్తనడకన వెళ్తాము అనేటట్టు కాకుండా ఎలా ఉండాలని అంటే 10 ఏళ్లలో కట్టబోయేది 5-6 ఏళ్లలోనే పూర్తి చేయాలి. ఈవెన్ ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఎలా ఉండాలంటే కరోనా సందర్భంలో చైనాలోని కరోనా రోగం వచ్చిందని చెప్పి 1000 పడకల ఆసుపత్రి 10 రోజుల్లో కట్టి ఒక టెక్నాలజీ అనేది ఒక స్పీడ్గా ఎలా చేయొచ్చు అనే దాని మీద ఒక ఉదాహరణ కింద చూపించారు. అదే పనితనం అనేది, అదే విధానం, అదే ఐడియాలజీ ఇవన్నీ కూడా అధికారులందరూ కూడా నొక్కి పెట్టి పని చేయించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నెక్స్ట్ 20 yearsలో నెక్స్ట్ 30 yearsలో ఏదైతే అమరావతి ఒక ఫ్యూచర్లో ఒక గ్రీన్ ఫీల్డ్ హైటెక్ సిటీ కింద ఒక తయారు చేసి చూపెడతానన్నారో దాన్ని ఇన్ టైంలో చేసి చూపించాలి. అప్పుడు కదా చంద్రబాబు నాయుడు గారు మార్కు వన్ సైడ్గా కనిపించేది. ఇప్పుడు హైదరాబాద్లో కనిపిస్తుందంటే కొంతవరకే. ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాదు ఇంత డెవలప్ అయిందని అంటే ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు వల్లని. నేనైతే పూర్తి శాతం అని అనలేను, అందులో చాలామంది హస్తం ఉంది. కానీ ఒక రకంగా కొంతవరకు కూడా ఈయన ఐడియాలజీ ఉంది కాదనట్లా. కానీ ఏంటంటే నత్తనడకన పనులొద్దు. ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో ఇంకా అడ్వాన్స్డ్గా కావాలంటే తీసుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే అభివృద్ధి ముఖ్యం. ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే బెకారు మనుషుల్లాగా ఆలోచిస్తారు. ప్రజలకు బుద్ధి లేదు. ఏంటంటే ఈరోజు 10 రూపాయలు వచ్చిందా, 10 రూపాయల్లో 9 రూపాయలు తినేసామా లేదా 10 రూపాయలు తినేసామనే మైండ్ సెట్ మీద ఉంటారు. కానీ 10 రూపాయల్లో
₹5 ఖర్చు చేసాం, ₹5 మన ఆరోగ్యానికి మన భవిష్యత్తుకి మిగుల్చుకున్నాము, మన సేఫ్ సైడ్ ఉన్నాము, ఫ్యూచర్లో మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఒకరి దగ్గర చేర్చకుండా జాగ్రత్తగా ఉండగలుగుతున్నామనే ఆ నమ్మకాన్ని భరోసాని ప్రజలు తీసుకోలేరు. ఎంతసేపు కూడా జోబులోకి ఎంత వచ్చిందా, ఎంతసేపు అది ఖర్చు పెట్టేసామా తినేసామంటే ఆ రోజు ఈరోజు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదే మైండ్ సెట్ మీద బతుకుతున్నారు తప్పితే ఫ్యూచర్లో మనకి ఇది కావాలి, మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, మనం ఈ స్టేజ్లో ఉండాలి, మన పిల్లలు ఈ స్టేజ్లో ఉండాలి, మన పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు చేయాలి అనే క్యాపబిలిటీతో ఆలోచించట్లేదు. అర్థమైందా? అలా ఆలోచించలేని మనుషులు ఎప్పుడూ కూడా వాళ్ళ బతుకులు వాళ్ళ స్థాయి అక్కడే ఉండిపోద్దండి. ఇప్పుడు ఎక్కువగా మనం ఎదగాలి అనే మైండ్ సెట్ ఎవరికి ఉంటుంది? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఉంటుంది. కష్టపడుతూ ఉంటారు కానీ అవకాశాలు ఉండవు. ఇప్పుడు అవకాశాలు లేకపోవడానికి కారణం ఏంటి? డెవలప్మెంట్ అనేది జరగకపోవడం. డెవలప్మెంట్ జరిగితే కదా. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి? అంతసేపు రోడ్లేనా అని అంటారు. డెవలప్మెంట్ అంటే ఏంటి? రోడ్లు వేయాలి. ముందు ఒక ఖాళీ ప్రదేశం ఉందంటే దాన్ని లేఅవుట్ల కింద విడగొట్టాలి, రోడ్లు వేయాలి, తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయాలి. అంటే వేరే ప్రాజెక్టులకు సంబంధించి కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకోటో వేరే వాళ్ళకి మనం సబ్సిడీలు ఇచ్చి వాళ్ళకి అది సదుపాయాలు చూపించి లాండ్ ఆర్డర్ అంతా కంట్రోల్లో పెట్టి పవర్ సప్లై ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే వాళ్ళ వల్ల ఒక 10,000 మందికో 25,000 మందికో 1,00,000 మందికి ఎంతోమందికి ఉద్యోగం దొరుకుతుంది. ఈరోజు 10,000 సంపాదించుకున్నాడే రేపు పొద్దున్న ₹1,00,000 సంపాదిస్తాడు. ఈరోజు హైటెక్ సిటీలో చాలామంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోనో లేకపోతే వేరే దాంట్లోనో లక్షలు సంపాదిస్తున్నాడు అని అంటే వాడికి ఒకేసారి రాలేదు కదా. 10,000తోనో 2,000తోనో స్టార్ట్ అయ్యాడు. ఈరోజు 1,00,000 తీసుకున్నాడు, 2,00,000 తీసుకున్నాడు, 10 లక్షలు తీసుకున్నాడు. అంటే టైం పట్టింది కదా. టైం పట్టిందని అంటే ఏంటి? డెవలప్మెంట్ జరుగుతుందంటే కదా. డెవలప్మెంట్ జరగాలంటే మనం ఏం చేయాలి? సహకరించాలి కదా. సహకరించగానే నాకు పథకాలు రాలేదు, నాకు అవి రాలేదు, ఇవి రాలేదు అని అంటే నువ్వు ఎంతసేపు కూడా గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి బతికేస్తావా? నీకంటూ కూడా ఒక బుద్ధి జ్ఞానం లేదా? అంటే సూపర్ సిక్స్ ఏదైతే పథకాలు ఇవ్వలేదని చెప్తున్నారు కదా, మరి గత 5 ఏళ్ళు అవి ఇచ్చారు, ఎంత బాగా బతికేశారు మీరు? వాళ్ళు ఇచ్చినవి మీరు కరెంట్ బిల్లు కట్టుకోవడానికి అవి కట్టుకోవడానికి బాగానే సరిపోయినాయి. మరి మీకు ఉద్యోగాలు ఉన్నాయా? లేవు కదా. మరి ఎక్కడికైనా వెళ్తే మీకు ఏమైనా రాయితీలు వచ్చినాయా? మీకు ఏదైనా ఊరికి వచ్చినాయా? మీకు ఏమైనా కలిసి వచ్చినాయా? కేవలం వాళ్ళు ఇచ్చే డబ్బులు మీరు కుటుంబాన్ని నడుపుకోవడానికి తినడానికి పనికి వచ్చినాయి. పోనీ అది గొప్ప విషయం అనుకుందా? పోనీ అడిగిన ప్రశ్న ఏంటంటే అమరావతి పనులు స్టార్ట్ అయినాయి అని అడుగుతున్నాను. అమరావతి పనులు స్టార్ట్ అయినాయి లేదని మొన్న కదా చూశారు. ఇప్పుడు 40 కోట్ల వరకు దగ్గరగా చిల్లరగా ఖర్చు అయిందని ఏం చెప్పాను? అక్కడ ఏదైతే 5 సంవత్సరాల్లో వేసిన పునాదులన్నీ కూడా నీటితో మునిగిపోయినాయో, చెత్తా చెదారం భ్రష్టు పట్టిపోయినా అవన్నీ క్లీన్ చేయడానికి జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి స్పీడ్గా పని చేయించుంటే అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చచ్చినట్టు ఆ పని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఆయన 3 రాజధానులు అని చెప్పి ఉన్న రాజధానిని డైవర్ట్ చేసి 3 రాజధానులు అన్నారు. పోరు కొత్త రాజధాని కట్టారంటే అది లేదు. మరి ఇప్పుడు ఎవరైతే ఈ ఉచిత పథకాలన్నీ అడుగుతున్నారో ఎవరైతే అడుగుతున్నారో మరి వీళ్ళందరూ కూడా మరి 3 రాజధానులు కడతానన్నారు. కట్టారా? లేదు కదా. పోనీ ఎక్కడైనా ఒక ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందా? ఇన్ని 100 ఎకరాలు తీసుకున్నాం, ఇక్కడ కట్టబోతున్నామని ఎక్కడైనా చెప్పారా? లేదు. పోనీ పోలవరం పూర్తి చేస్తానన్నారు. 20 అన్నారు, 21 అన్నారు, 22 అన్నారు. అసెంబ్లీలో పెద్ద డైలాగులు చెప్పారు. ముఖ్యంగా 2 మంత్రులు మారారు. ఎవరైనా పూర్తి చేశారా? పోనీ ఇప్పుడు మాట చెప్పడం అనేది చాలా ఈజీ. మాట చెప్పిన దానికి కట్టుబడి ఉండి నేను ఈ పని చేశాను దమ్ముంటే నువ్వు చేసి చూపించని నిరూపించి సవాల్ చేయడం అనేది చాలా కష్టం. అది మీరు నమ్ముతున్నారా? ఇదేంటి అమరావతి జరుగుద్దని, డెవలప్మెంట్ అవుతుందని? నేను అదే ఇప్పుడు జరుగుద్దని అంటే అది నమ్ముతున్నారా ప్రజలుగా? నేను నమ్మడం అంటే ప్రస్తుతానికి అయితే లేదు. ఎందుకనంటే నత్తనడకన పనులు జరిగితే అలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కట్టాలనుకున్నావు అని అంటే ఇల్లు నువ్వు పూర్తి చేసినంత వరకు కూడా నువ్వు బాధ్యత తీసుకోగలగాలి. నువ్వు బాధ్యత తీసుకొని ఎప్పుడైతే నువ్వు ల్యాండ్ మీద నువ్వు భూమి పూజ చేసి మొదలు పెట్టావో ఇల్లు పూర్తయిన వరకు కూడా నువ్వు బాధ్యత తీసుకొని వెంటనే కూడా ప్రతి పని కూడా చాలా స్పీడ్గా చేయించగలిగేటట్టు నువ్వు ఉండగలిగినప్పుడే నీకు అది అవుద్దని నమ్మకం వస్తుంది. ఇప్పుడు చాలామంది ల్యాండ్ అయితే ఎవరైతే పొలాలు తీసుకున్నారో రైతులు వాళ్ళకి ఇప్పుడు ఆధారం ఏం లేదంట. ఇప్పుడు వారికి ఇప్పుడు ఏదైనా పనులు ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ జరిగితే వాళ్ళు ఏదైనా చేసుకోవడానికి రెడీగా ఉన్నారంట. నేను అదే అంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నత్తనడకన పనులు అనేవి ఉండకూడదు. గతంలో ఒక డైలాగ్ అనేవారు ఏంటి, 90sలో చంద్రబాబుని చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది, తాట తీసేస్తారని అంటారు. ఇప్పుడు చూపించమనండి. నేను అంటే ఆ స్థాయి వ్యక్తిని నేను విమర్శించే స్థాయి కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎంతమంది ప్రజలు చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ పాయింట్అవుట్ చేస్తే ఏం మాట్లాడుతున్నారు? పథకాలు ఇవ్వలేకపోతున్నారు, పరిపాలన చేయలేకపోతున్నారు అంటున్నారు. నేను అనేది ఏంటంటే సగటు ఓటర్గా నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 90sలో ఏదైతే పవర్ చూపించారో ఆ పవర్ అంతా కూడా ఇప్పుడు అధికారుల మీద చూపించండి. అధికారుల మీద చూపించి అధికారులకు నిద్రాహారాలు లేకుండా పని చేయించి అమరావతిని నేను 10 ఏళ్లలో పూర్తి చేస్తానన్నాను, 5-6 సంవత్సరాలకే చేసి చూపించాను. ఇది చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అనేటట్టు చేసి చూపించమనండి. ఆ రోజు ఎవరైతే రైతులు వాళ్ళ భూములు అంటే వాళ్ళకున్న ఏదో అయితే ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఏదైతే ఉందో వాళ్ళ ఆస్తులు కాదనుకుని ఇచ్చారు. యాక్చువల్లీ ఇప్పుడు అది ₹1,00,000 ఆస్తి ఊరికి ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మీకు అక్కడ ఏదో విధంగా మీకు ఒక ఇల్లు లేదంటే మీకు కంపెనీలో ఉద్యోగాలు ఏదో ఒకటి మీకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా లేట్ చేశారనుకోండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏమన్నారంటే
మన దగ్గర ఖజానా అయితే ఖాళీగా ఉంది. ఖజానా మనం ఇప్పుడు సృష్టించాలి. అప్పటి వరకు మనం ఏం చేయలేమంటున్నాం. అదే అన్నానండి, ఖజానా సృష్టించాలన్నా కథ ఏది చేయాలన్నా కానీ ఆయన చేతిలో ఉందండి. దట్ ఈజ్ పవర్ అండి. పవర్ చేతిలో ఉంటే వినాశనం చేయొచ్చు అండి. గత 5 ఏళ్ళు వినాశనం ఎలా చేశారనేది అందరూ చూశారండి. ఆ పవర్ను ఉపయోగించుకొని రీక్రియేషన్ ఎలా చేయొచ్చు అనేది చేసి చూపించానండి. కానీ నేనేమన్నానంటే చంద్రబాబు నాయుడు గారిలో 90s చంద్రబాబు నాయుడు గారిని, వింటేజ్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకురండి. నేను చెప్పేది అది. అంత స్పీడ్గా పని జరిగితేనే ఇప్పుడు హైదరాబాద్ని మనం ఏదైతే చూస్తున్నామో మెట్రోపాలిటన్ సిటీ కింద దేశంలోనే 5 మెట్రోపాలిటన్ సిటీల్లో మన హైదరాబాద్ కూడా ఒకటి కావడం, పెద్ద నగరం కింద ఉండడం, కొన్ని కోట్ల మందికి ఈరోజు హైదరాబాద్ అన్నం పెడుతుందంటే కారణం డెవలప్మెంటే కదా. ఈరోజు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి బతుకుతున్నారు కదా, ఎక్కడికి వచ్చి బతుకుతున్నారు. దాని అంతటి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు ఆ రోజు అంటే పూర్తిగా కట్టారని నేను అన్నాను, కానీ ఎంతో కొంత ఆయన విజన్ అనేది ఆయన మైండ్ సెట్ అనేది ఉంది అందులో.